brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఊరు ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్. పేరు చెంగోర్ బాబా. పైకి బాబా, లోపల చేసేది చీకటి దంద. విదేశాల నుండి అడ్డదోవలో వందల కోట్ల రూపాయల నిధులు తెప్పించుకుని హిందూ మహిళల్లో మత మార్పిడి చేయడమే ఇతగాడి పని. చెంగోర్ బాబా మత మాఫియా మూలాలు తవ్వే కొద్దీ చీకటి డొంకలు కదులుతూ ఉన్నాయి. బ్యాంక్ ఖాతాల్లోని అక్రమ లావాదేవీలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ చెంగోర్ బాబా దాదాపు 4000 మంది హిందూ మహిళలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చేశాడు. మైనర్ బాలికలను కూడా ప్రలోభపెట్టి ఇస్లాంలోకి మార్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. పాకిస్తాన్, సౌదీ అరేబియా, దుబాయ్, తుర్కియా నుండి దాదాపు 500 కోట్ల నిధులు చెంగోర్ బాబాకు అందినట్టుగా తెలుస్తోంది. యూపీలోని బలరాంపూర్ కు రాకముందు అతడు మహారాష్ట్రలో చాలా మందిని మత మార్పిడి చేసినట్టు అనుమానిస్తున్నారు. విదేశాల నుండి సొమ్ములు పోగేసి అక్రమంగా మత మార్పులకు పాల్పడుతున్న జలాలుద్దీన్ అలియాస్ చెంగోర్ బాబా ఆర్థిక నెట్వర్క్ ను ఛేదించే పనిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిమగ్నమైంది. అతగాడికి సంబంధించిన 30 బ్యాంక్ ఖాతాలపై దర్యాప్తు కొనసాగుతూ ఉండగా మరో 18 అకౌంట్ల సమాచారం వెలుగులోకి వచ్చింది. సో వీటిల్లో దాదాపు 68 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు. వీటికి గత 3 నెలల్లోనే విదేశాల నుండి 7 కోట్లు బదిలైనట్టుగా తేలింది. అతని చీకటి ఆర్థిక కార్యకలాపాల నెట్వర్క్ లో ఈ ఖాతాలు కూడా భాగమని అధికారులు చెప్తున్నారు. చెంగోర్ బాబా మత మాఫియా అసలు ఎలా పనిచేసింది? ఆర్థిక ప్రలోభాలతో హిందూ మహిళలను మత మార్పిడి చేయడానికి కోడ్ నేమ్స్ తో నెట్వర్క్ ఎలా నడిపించారు? యూపీ ఏటీఎస్ బయటపెట్టిన నిజాలేంటో ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. సో చెంగోర్ మత మాఫియా దందా ఇది. మత మార్పిడి రాకెట్ ను చెంగోర్ నడిపించారు అండ్ కోడ్ లాంగ్వేజ్ తో మత మార్పిడిల దందా కొనసాగింది. టార్గెట్ చేసిన మహిళలను ప్రాజెక్ట్ అని పిలుచుకునేవారు. మత మార్పిడికి మిట్టి పలాట్నా అని కోడ్ నేమ్ కూడా పెట్టేవారు. సో మహిళలను మభ్య పెట్టడాన్ని కాజల్ కర్నా అని పిలిచేవాళ్ళు. జలాలుద్దీన్ తో మహిళల భేటీని దీదార్ అని పిలిచేవాళ్ళు వీళ్ళు. చెంగోర్ బాబా ఆర్థిక నెట్వర్క్ భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అతడికి భారత్, నేపాల్లో 100 వరకు ఖాతాలున్నట్టుగా భావిస్తున్నారు. గత 3 ఏళ్లలో అతడికి 500 కోట్ల విదేశీ నిధులు అందగా దానిలో 300 కోట్లు అక్రమ మార్గాల్లోనే వచ్చినట్టుగా చెప్తున్నారు. దీనికోసం నేపాల్ సరిహద్దులను వాడుకున్నట్టు అనుమానిస్తున్నారు. అతడికి ముఖ్యంగా పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియే, యుఏఈ నుండి నిధులు వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. చెంగోర్ బాబాకు సంబంధించి బలరాంపురలోని భారీ విల్లాను ఇప్పటికే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. దీనికి కమాండోలను రక్షణగా పెట్టింది. సో ఇందులో కొన్ని గదులను ఇప్పటికే కూలగొట్టేశారు. ఏడీఎస్ బృందం చెంగోర్ బాబాను ఈ ఇంటికి తీసుకొచ్చి 40 నిమిషాల పాటు విచారించింది. కీలక పత్రాలు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ భవనం అతడి సన్నిహితురాలు నీతు అలియాస్ నస్రీన్ పేరిట ఉంది. ఈ భవనంలో దాదాపు 70 గదులున్నాయని అధికారులు చెప్పారు. సో వీటిల్లో 40 గదులను కూలగొట్టేశారు. ఇక చెంగోర్ బాబా దాదాపు 15 ఏళ్లుగా మత మార్పిడి రాకెట్ ను వివిధ రూపాల్లో నిర్వహిస్తున్నాడని యూపీ ఏడీజీ లా అండ్ ఆర్డర్ అమితాబ్ యష్ పేర్కొన్నారు.